అందరికీ నమస్కారం. 'రఘురామ్స్ గాంధీగిరి' యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం, ఏ మనిషి అయినా తన జీవితాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్లాలన్నా, సుఖంగా, సంతోషంగా, ఆనందంగా బ్రతకాలన్నా నేర్చుకోవాల్సినటువంటి విషయాలు ఏంటి అన్న దాని గురించి ఈరోజు మనం చూద్దాం. మనిషి నిరంతరం తన అభివృద్ధి కోసం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అంటే పురోగతి, ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళటానికి ఖచ్చితంగా తను ప్రయత్నం చేయాలి. చేస్తాడు గూడా. అంటే అందరికీ అనుకున్నటువంటి, ఆశించినటువంటి రీతిలో ప్రయోజనం కనిపించకపోవచ్చు. కొంతమంది వాళ్ళు అనుకున్నది సాధించగలుగుతారు. అయితే కొన్ని విషయాలు మనం నేర్చుకోగలిగినప్పుడు మాత్రమే మన పురోభివృద్ధి అనేది మనకు కనిపిస్తది. ఏంటి ఆ విషయాలు? వ్యక్తిగతంగా నువ్వు అభివృద్ధి చెందాలి అనంటే మొట్టమొదట నీ గురించి నీకు తెలియాలి. అంటే సెల్ఫ్ అవేర్‌నెస్ అనేది చాలా ప్రధానమైనటువంటి అంశం. నీ బలాలేంటి? నీ బలహీనతలేంటి? అనేటువంటి విషయాన్ని నువ్వు ఖచ్చితంగా తెలుసుకోవాలి. బలాల్ని పెంచుకునేటువంటి ప్రయత్నం, బలహీనతల్ని తగ్గించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. బలాల ఆధారంగానే నీ లక్ష్యాలను నువ్వు నిర్దేశించుకోవాలి. దానికి అనుగుణంగా నువ్వు పనిచేయాలి, ముందుకెళ్ళాలి. అలాగే మనిషికి సహనం అనేది చాలా ప్రధానమైనటువంటి అంశం. ఏ మనిషి అయినా ఓపిక, సహనం అనేది తెచ్చుకోవాలి. క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో మనం తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా నీ యొక్క ఎమోషన్స్‌ని నువ్వు బ్యాలెన్స్ చేసుకుంటూ నువ్వు ముందుకెళ్ళేటటువంటి ప్రయత్నం నువ్వు చేయాలి. అలాగే ఎప్పుడూ మనిషి సానుకూలమైనటువంటి దృక్పథం, పాజిటివ్ మైండ్ సెట్‌తో ఏది జరిగినా మన మంచికే. ఎలాంటి పరిస్థితినైనా నేను ఎదుర్కోగలను. ఆ శక్తి సామర్థ్యాలు నా దగ్గర ఉన్నాయి అనేటువంటి ఆ పాజిటివ్ థింకింగ్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా మనిషిని ముందుకు తీసుకెళ్తది. కాబట్టి వ్యక్తిగతంగా నువ్వు అభివృద్ధి చెందాలి అనంటే ఈ విషయాల పట్ల నువ్వు ఖచ్చితంగా దృష్టి పెట్టాలి. అలాగే మనం సమాజంతో కలిసి బ్రతుకుతాం. సాటివారితో కలిసి బ్రతుకుతాం. మనిషి సంఘజీవి. ఆ మనిషి ఈ సంఘంలో బ్రతికేటప్పుడు ఖచ్చితంగా మాట్లాడేటువంటి తీరు తెలుసుకోగలగాలి. ఎలా మాట్లాడాలి? ఎప్పుడు మాట్లాడకూడదు? ఎదుటి వాళ్ళని నొప్పించకుండా మనం ఏ రకంగా ముందుకెళ్ళగలగాలి అనేటువంటిది మనిషి ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎదుటి వాళ్ళని అర్థం చేసుకోవటం, వాళ్ళ కోణంలో చూడటం, అంటే సింపతి చూపించటం, ఎంపతితో ఉండటం. అంటే ఎదుటివాడి దృష్టికోణంలో మనం చూసి ప్రతి విషయాన్ని చక్కగా అర్థం చేసుకొని, ఈ సమాజంలో మనం బ్రతకాలి అనంటే ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకోవాలనేటువంటి వాస్తవాన్ని గ్రహించి మనం ఈ సంఘంలో బ్రతకాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఖచ్చితంగా ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకోవటం, ఎదుటివాడితో మనం ప్రవర్తించేటటువంటి తీరు, వాళ్ళకి ఇచ్చేటటువంటి గౌరవం, ఇవన్నీ కూడా మనిషి ఖచ్చితంగా తెలుసుకోవాలి. సో అప్పుడు మాత్రమే, అంటే మాట్లాడడం తెలుసుకోవాలి, ఎదుటి వ్యక్తి భావాలను అర్థం చేసుకోవడం తెలుసుకోవాలి, అతనికి అర్థమయ్యే విధంగా నువ్వు ఎక్స్‌ప్రెస్ చేయటం అనేది నీకు దగ్గర రావాలి. గౌరవం ఇచ్చిపుచ్చుకోవటం అనేది నీకు ఖచ్చితంగా తెలిసుండాలి. సో అది నువ్వు చేయాలి. అలాగే కొన్ని నైపుణ్యాలని, జీవన నైపుణ్యాలను మనిషి నేర్చుకోవాలి. డబ్బు సంపాదించడం, ఆ డబ్బుని ఎలా ఖర్చు చేయాలి, ఎలా పొదుపు చేయాలి అనేటువంటి విషయాన్ని తెలుసుకోగలగటం, సమయాన్ని సద్వినియోగపరుచుకోవటం, ఉన్నటువంటి ఆ సమయాన్ని ఎక్కడ కూడా దుర్వినియోగం చేసుకోకుండా ఎలా ఖర్చు పెట్టాలో అలా ఖర్చు పెట్టేటటువంటి ప్రయత్నం మనం చేయగలగటం. అంటే ఈ స్కిల్స్ ఎప్పుడైతే నువ్వు నేర్చుకోగలిగావో, ఆ నైపుణ్యాలు నువ్వు నేర్చుకోగలిగావో, ఖచ్చితంగా జీవితంలో ఇబ్బంది లేకుండా ముందుకెళ్ళటం అనేది సాధ్యపడుతుంది. కాబట్టి సమయాన్ని పాలించటం, అంటే సమయ పాలన, ఎప్పుడు ఏం చేయాలో అది చేయటం. ఉన్నటువంటి ఆ పరిమితమైనటువంటి సమయాన్ని వృధా కాకుండా వినియోగించుకోగలగటం. ఇది మనం ఆ నైపుణ్యాన్ని ఖచ్చితంగా మనం నేర్చుకోగలిగితే ఖచ్చితంగా జీవితంలో ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళడానికి ఒక ఆస్కారం అనేది ఉంటుంది. సో ఆ నైపుణ్యాలు నీ దగ్గర ఉన్నాయో లేదో చూడు. అలాగే మనం ఆనందంగా, ప్రశాంతంగా బ్రతకాలి అనంటే ఖచ్చితంగా మనిషికి కృతజ్ఞతాభావం అనేది ఉండాలి. నీకు ఉన్నటువంటి ఈ అవకాశాలు ఏదైతే ఉన్నాయో, అవకాశాలు ఇచ్చినటువంటి తల్లిదండ్రులు, భగవంతుడు, వీళ్ళ పట్ల నువ్వు ఎప్పుడూ కృతజ్ఞత కలిగి ఉండాలి. నీకు ఉపయోగపడేటువంటి వ్యక్తులు, నీ మేలు కోరుకునేటువంటి వ్యక్తులు, నీకు ఒక ఉద్యోగాన్ని ఇచ్చినటువంటి ఆ సంస్థ పట్ల, ఆ మనుషుల పట్ల, వ్యక్తుల పట్ల కృతజ్ఞతా భావం ఎప్పుడైతే ఉందో, ఖచ్చితంగా నువ్వు చాలా ప్రశాంతంగా ఉంటావు. మనసులో గందరగోళం అనేది ఉండటానికి అవకాశం అనేది ఉండదు. అలాగే ప్రకృతికి దగ్గరగా ఉండటం. ఎందుకంటే విపరీతమైనటువంటి డిస్టర్బెన్సెస్ ఉన్నాయి మన యొక్క జీవితంలో. చాలా మనం అనుకోనటువంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. మనం ఊహించినటువంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. నువ్వు మనుషుల్ని ఎలా అయితే అంచనా వేసావో దానికి భిన్నంగా ఉండేటువంటి పరిస్థితి ఉంటది. మోసాలుంటాయి, దగాలుంటాయి, ఇవన్నీ ఉంటాయి. వీటన్నిటి నుంచి బయటపడాలంటే మనం ప్రకృతికి దగ్గరగా ఉండేటువంటి ప్రయత్నం,
అలాగే దేవుడికి దగ్గరగా ఉండేటువంటి ప్రయత్నం మనం చేయగలిగితే ఖచ్చితంగా ప్రశాంతంగా ఉండగలుగుతాం. అందుకని మనం ఈ విషయాలను నేర్చుకునేటువంటి ప్రయత్నం చేయాలి. తప్పదు. నైపుణ్యాలు నేర్చుకోవాలి. మారుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా నువ్వు మారాలి. నీ గురించి నువ్వు తెలుసుకోవాలి. సమాజం గురించి తెలుసుకోవాలి. మాట్లాడేటువంటి విధానం తెలుసుకోవాలి. ఇవన్నీ గనక మనం నేర్చుకోగలిగితే ఖచ్చితంగా ఈ జీవితాన్ని సుఖంగా, సంతోషంగా, ఆనందంగా ముందుకు తీసుకెళ్తాం. నువ్వు అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకోవడానికి చాలా ఉపయోగకరంగా ఇవన్నీ ఉంటాయి. కాబట్టి మీరు కూడా ఇవి నేర్చుకునేటువంటి ప్రయత్నం చేయండి. చక్కగా మాట్లాడండి. మంచి ఫిజికల్ అపియరెన్స్ ఉండేలా చూడండి. ఆరోగ్యాన్ని పరిరక్షించుకోండి. ఎలాగా కాపాడుకోవాలో నువ్వు నేర్చుకుని తీరాల్సిందే. నీ ఆరోగ్యం బాగుండాలంటే శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం బాగుండాలనంటే ఖచ్చితంగా కొన్ని మెళకువలు నువ్వు తెలుసుకోవాలి. చక్కటి జీవన విధానాన్ని నువ్వు అలవాటు చేసుకోవాలి. అప్పుడు నీ జీవితం చాలా సుఖంగా, సంతోషంగా, ఆనందంగా ముందుకు వెళ్తుంది. కానీ ఇవన్నీ మనిషి నేర్చుకోకపోవటం వల్ల మాట్లాడతారు. కానీ ఎప్పుడు మాట్లాడాలో, ఎక్కడ మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో సందర్భం ఇవన్నీ తెలియక మాట్లాడడం వల్ల సమస్యలు కొని తెచ్చుకుంటారు. కొంతమంది అసలు పాపం మనసులో ఏమి ఉండకపోవచ్చు. కానీ వాళ్ళు మాట్లాడే తీరులో తేడా వల్ల చాలా ఇబ్బందులు వస్తాయి. కొంతమందికి అసలు సమయాన్ని మేనేజ్ చేసుకోవటమే రాదు. కొంతమంది ఎమోషన్స్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలో రాదు. కొంతమందికి వాళ్ళ గురించి వాళ్ళు ఎందుకు పని చేస్తున్నారో, ఏం సాధించాలని పని చేస్తున్నారో కూడా తెలియకుండానే పనిచేసేటటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఇవన్నిటి మీద కొంచెం దృష్టి పెట్టి మీరు జాగ్రత్తగా ఏది నేర్చుకోవాలో అవన్నీ నేర్చుకునేటువంటి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా నువ్వు ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తావు. ఎప్పుడు నీ కాళ్ళ మీద నువ్వు నిలబడేటువంటి ప్రయత్నమే చేయి. వాళ్ళ మీద వీళ్ళ మీద ఆధారపడిపోయి వాళ్ళు సహాయం చేస్తారు, వీళ్ళు సహాయం చేస్తారని కనుక అనుకుంటే జీవితంలో చాలా కష్టాలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఏదైనా నువ్వే ఫేస్ చేయి, ఎంత కష్టం వచ్చినా. అలా నిలబడేటువంటి తత్వాన్ని అలవాటు చేసుకో. బాధలను భరించేటటువంటి సహనాన్ని, ఓపికని తెచ్చుకో. ఖచ్చితంగా నువ్వు ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తావు. కాబట్టి ఈ విషయాలన్నింటినీ గమనించి మీరు వ్యక్తిగతంగా, సమాజపరంగా జీవన నైపుణ్యాలను నేర్చుకొని ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా జీవితాన్ని గడపాలని ఆశిస్తూ ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి. నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్.